నిన్న మధ్యాహ్నం అరౌండ్ 1:30కి మాకు కంప్లైంట్ వచ్చింది అమ్మాయి నుంచి, గర్ల్స్ హాస్టల్ నుంచి. ఇమీడియట్గా మా డైరెక్టర్ జంగారెడ్డి గారు ఈవినింగ్ బై 3 o'clock కల్లా వచ్చేసినారు. 3:30 కల్లా వచ్చి ఇమీడియట్గా మేము మా పోలీస్ని పిలిచాము. ఫారెన్సిక్ టీమ్ అండ్ క్లూస్ టీమ్ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇమీడియట్గా ఏదైతే ఉన్నాయో ఆడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అన్నది చెక్ చేసినారు. అండ్ ఆల్సో అక్కడ ఉన్న కింద కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ, మేల్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. సస్పిషియస్ కింద వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఏసీపీ గారు కూడా ఆ మొబైల్స్ అన్నీ చెక్ చేసినారు. మొబైల్స్లో కూడా ఏమి వీడియో అయితే ఉన్నట్టుగా ఏం లేదు. ఆల్రెడీ బహిరంగంగా మీకు ప్రెస్ రిలీజ్ కూడా చేసినారు ఆ ప్రకటన. లేదండి, అది యాక్చువల్గా వాళ్ళు స్టూడెంట్స్ డిమాండ్ ఏంటంటే ఆమెను ఇమీడియట్గా టర్మినేట్ చేయాలన్నారు. ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. టర్మినేట్ అయిన తర్వాత 2 గంటల వరకు రాత్రి మేము అక్కడే ఉన్నాము. సో అప్పుడు స్టూడెంట్స్ ఏమన్నారంటే ఆ వార్డెన్ని టర్మినేట్ చేయండి అనేసి ఇంకా ఏదైతే ఉన్నాయో కొన్ని డిమాండ్స్ అవి ఇచ్చారు. సో ఇమీడియట్గా 4 daysలో మేము రెక్టిఫై చేస్తాం అనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఓకే అనేసి వెళ్ళి నేను రాత్రి రిలాక్స్ అయినారు. అటువంటిది ఇప్పుడు వాళ్ళు మేల్ కుకింగ్ స్టాఫ్ అండి. ఇప్పుడు 1000 మందికి భోజనం చెయ్యాలి అంటే 100-150 kgల ఇది రైస్ కుక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు మేల్ కుక్స్ అన్న వాళ్ళు కింద అవసరం ఉంటారు. వాళ్ళ పరిమితి ఏంటంటే ఓన్లీ అక్కడ వరకు కుక్ చేయడము, బయటికి వెళ్ళిపోవడము. అంతేగాని వాళ్ళకి కారిడార్స్లో కానీ ఆ పైన దీనికి కానీ యాక్సెస్ లేదు. అండ్ మెస్లో కూడా వడ్డించే వాళ్ళు, సర్వీస్ చేసే వాళ్ళు కూడా మా లేడీ స్టాఫ్ సర్వీస్ చేస్తారు. అది చూసారండి, ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసినారు టీమ్. మాకైతే ఏం కనబడలేదు. అవి ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. సీసీటీవీ ఉన్నాయండి అన్ని చోట్ల. మొత్తం సిఎంఆర్ గ్రూప్ లో అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది. అదేం లేదు అనేది, అట్లాంటిది ఏం లేదు. అన్ని వర్క్ చేస్తున్నాయి. అన్ని వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తగ్గట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నాము. అన్ని డివిఆర్ లో అన్ని కూడా రికార్డ్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కానీ మేము దాన్ని ఇస్తాము. అదే కాకుండా మేము మా తరఫు నుంచి ఇమీడియట్ గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాము. 5 లేడీ స్టాఫ్, సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా కాలేజీలోనే 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళతో పాటు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి 100% భరోసా ఇస్తున్నాము. మేము రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు కూడా పొద్దున్నే మార్నింగ్ 8 కల్లా వచ్చేసి ఉన్నాము. మేము మా అమ్మాయిలు అంటే మా అమ్మాయిలు అండి. వాళ్ళు సిఎంఆర్ కాలేజ్లో స్టూడెంట్స్ అంటే మా అమ్మాయిలు. వాళ్ళ భద్రత చూసుకోవడము, కాపాడడము అది మా బాధ్యత. ఈ విషయంలో ఎటువంటి ఇది జరిగినా కానీ ఎవరైనా కానీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ మొబైల్స్ కూడా వాళ్ళు ఏసీపీ గారు చెప్పిందంటే క్యాట్ టీమ్ పంపించినారు. ఏమైనా దాంట్లో డెలీటెడ్ ఏమైనా ఫైల్స్ ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత ఏమైనా ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి అది వాళ్ళ మీద స్ట్రైన్ యాక్షన్ తీసుకుంటారు. అటువంటిది ఏమీ లేదండి. డైరెక్ట్ గా ఆల్రెడీ 4 o'clock వచ్చినప్పుడే పోలీస్ డైరెక్ట్ గా ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు మొబైల్స్. ఎవరైతే వార్డెన్ ప్రీతి ఉన్నారో ఆ ప్రీతి వీళ్ళకి అంటే కొంచెం అమ్మాయిలకు భరోసా ఇవ్వకుండా ఒక లేడీ వార్డెన్ అటువంటిది మాకు ఇప్పటివరకు మాకు చెప్పలేదండి. అమ్మాయిలు ఎటువంటి కంప్లైంట్ కూడా మాకు చేయలేదు. చేసి ఉంటే ఇమ్మీడియట్ గా నేను సాయంత్రం చెప్పినారు. ఇమ్మీడియట్ గా మేము స్టర్న్ యాక్షన్ ఇమ్మీడియట్ గా టర్మినేట్ చేసాం. ఆల్రెడీ మేము పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అవును, ఆమె టర్మినేట్ చేసినాము. పోలీస్ వాళ్ళకి చెప్పాము. పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా ఆమెను టేక్ ఓవర్ చేసుకోవాలి. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అనట్లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదండి. అటువంటిది మా దగ్గరికి అయితే ఏం రాలేదండి. వస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకునేవాడు. లేదు, ఆల్రెడీ మేము పొద్దు నుంచి అక్కడే మాట్లాడినామండి. అమ్మాయిలకి భరోసా ఇచ్చినాం. రాత్రి కూడా 2 గంటల వరకు అక్కడే ఉన్నాం కదా. లేదు, ఎందుకు స్పందించట్లేదు అండి. అక్కడే ఉండి మాట్లాడినా. నేను దండం పెట్టి మాట్లాడాను. మన వీడియోస్ కూడా చూడండి. దండం పెట్టి పిల్లలకి చెప్పినాను, అమ్మ తల్లి మీరు మా బిడ్డలు, మీరు వెళ్ళండి అమ్మ, రిలాక్స్ కాండి, మేము చూసుకునే బాధ్యత మాది అనేసి మేము ఆ భరోసా ఇచ్చినాం.
ఖచ్చితంగా. ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో ఆమె మీద వార్డెన్ ఆమె మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? మాకైతే కంప్లైంట్స్ ఏం రాలేదండి. కంప్లైంట్స్ వచ్చి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం కదా ఏమున్నా కానీ. ఇప్పుడు ఒకటండి, నిన్న చెప్పిన వెంటనే మేము యాక్షన్ తీసేసుకున్నాం కదా. అటువంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అటువంటి మాకైతే ఇప్పటివరకు ఏం కంప్లైంట్ రాలేదండి అమ్మాయిల నుంచి. సార్ అంటే చెప్పండి, అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు దాదాపు హాస్టల్లో వాళ్ళందరినీ చూసుకోవడానికి 5 జెంట్స్ అయితే అవసరం కుక్ చేయడానికి. కానీ మరి 1000 మందిని చూసుకోవడానికి ఒక లేడీ వార్డెన్ ఒక్కరే ఎలా సరిపోతారు అనుకుంటున్నారు సార్? లేదు, మొత్తం ఒకరు కాదండి, ప్రతి ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటారు. సో మాకు మొత్తం కలిపి 5 లేడీ వార్డెన్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో అంటే ఈ వార్డెన్స్ అందరికి హెడ్ ప్రీతి అన్నామే? ప్రీతి అమ్మ అన్న హెడ్ కాదు, ఎవరి ఫ్లోర్ వాళ్ళకే ఇన్ఛార్జ్. ఇప్పుడు ప్రీతి అన్న అమ్మాయి ఏ ఫ్లోర్ కి ఇన్ఛార్జ్? ఫస్ట్ ఫ్లోర్ కి ఇన్ఛార్జ్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఇన్సిడెంట్ ఇది, ఫస్ట్ ఫ్లోర్ ఆమెని ఇది చేస్తున్నారు. ఏమిటి అనేది తెలియదు, కానీ వాళ్ళ డిమాండ్ ప్రకారంగా సరిగా బిహేవ్ చేయలేదు, మాతో అరగంట గా మాట్లాడారు అన్న ఇది పిల్లలు చెప్పిన దాని ప్రకారంగా మేము ఆమె మీద యాక్షన్ తీసుకుని టెర్మినేట్ చేసేసాం. సార్ అసలు ఏ టైంలో మీకు అక్కడ స్టూడెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు? మీ అన్న పర్టికులర్ టైం అన్న గుర్తుందా? లేదండి, అరౌండ్ అప్రాక్సిమేట్ గా అరౌండ్ మధ్యాహ్నం అర్ధరాత్రి ధర్నా చేస్తారు కదా. లేదు, అరౌండ్ 3-3:30కి తెలిస్తే మా డైరెక్టర్ గారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉండే. సో మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 6:30-7కి తెలిసింది. సో నేను వచ్చి రాత్రి 2 గంటల వరకు ఇక్కడే ఉన్నామండి. అంటే ఇప్పుడు వాళ్ళు అసలు చెప్తున్నారు కదా సార్, అసలు హాస్టల్లో సీసీ కెమెరాస్ లేవు, వాళ్ళు విజువల్స్ కూడా మాకు చూపిస్తున్నారు, మేము కూడా విజువల్స్ చూసాం. ఒకవేళ సీసీ కెమెరాస్ ఉంటే ఇంత టైం కూడా అవసరం ఉండేది కాదనిపిస్తుంది నాకు. లేదు, సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉన్నాయండి, అన్ని ఫంక్షనల్ ఉన్నాయి. మొత్తం సిఎంఆర్ గ్రూప్ లో అన్ని చోట్ల ఫంక్షనల్, హాస్టల్లో కూడా ఫంక్షనల్ ఉన్నాయి. అవర్ ఆ సీసీ కెమెరాల రికార్డింగ్స్ అన్ని కూడా మాకు DVR లో రికార్డ్ అయి ఉంటాయి. పోలీస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు కావాల్సినప్పుడు మేము అక్కడ DVR ఇస్తాము, వాళ్ళు మొత్తం రికార్డింగ్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పారు అనేసి మా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదని మేము చెక్ చేపిస్తూనే ఉంటాము. అవర్ మాది కూడా ఇప్పుడు టీం పెట్టాము, మళ్ళీ చెక్ చేయమనేసి ఏమైనా ఉంటే యాక్సెస్ ఫుల్ఫిల్ చేస్తాం. స్టూడెంట్స్ ఏం చెప్పారు సార్? సీసీ కెమెరా అని చెప్పారా లేకపోతే ఇంకేదన్నా వేరే కెమెరా అని చెప్పారు? వాళ్ళు ఏమంటారంటే ఒక షాడో చూసినాం మేము, ఎవరైనా వీడియో తీశారు అన్నది వాళ్ళ సస్పెక్ట్. సో దాని ప్రకారంగా మొత్తం మేల్ స్టాఫ్ ఎవరైతే కుకింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ అన్ని చూసి చెక్ చేసి ఏసీపీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ మొబైల్లో మొత్తం చెక్ చేసి ఏమీ లేదు అనే వీడియోస్ ఎవరు క్యాట్ టీమ్ పంపించారు వాళ్ళు ఫర్దర్ చెక్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి. సార్ అసలు అక్కడ కుకింగ్ స్టాఫ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్క్ చేస్తారు? మార్నింగ్ ఏ టైంకి వస్తారు వాళ్ళు? అసలు ఇక్కడ ఉంటారా లేకపోతే బయట నుంచి వస్తారా? వాళ్ళు లోపల ఉంటారండి. వాళ్ళు మేల్ స్టాఫ్ అన్న వాళ్ళు లోపల ఉంటారు, ఓన్లీ లేడీ స్టాఫే ఉంటారు లోపల. సో వాళ్ళు వస్తారు, వాళ్ళ కిచెన్ వరకు పరిమితం, వాళ్ళు కుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ కుకింగ్ స్టాఫ్ పైన కానీ ఎప్పుడైనా స్టూడెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం? లేదండి, ఇటువంటి కంప్లైంట్ ఎప్పుడు మాకైతే నోటీసులోకి రాలేదు ఇప్పటి వరకు, ఇది ఫస్ట్ టైం. సో ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. సార్ ఇందక్కడ మీరు అడిగితే షాడో అని చెప్తున్నారు, బట్ అక్కడ స్టూడెంట్స్ ఒక ఫోన్ పెట్టారు కెమెరా ఆన్ చేసి అని చెప్తున్నారు అంటున్నారు వాళ్ళు, కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ అనేది కనపడలేదు. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళే మీకు రివీల్ చేస్తారు ఇన్ఫర్మేషన్. యాజ్ ఆఫ్ నౌ మా దగ్గరకి అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా షాడో చూసాము, వీడియోగ్రాఫ్ తీశారు అని అంటున్నారు పిల్లలు. దాని ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారండి. రైట్ సార్, అంటే ఆ ఫోన్ కూడా బర్న్ అయిపోయింది, నైట్ పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు, దాని తర్వాత మార్నింగ్ అది మాకు బర్న్ అయిపోయి కనిపించిందని ఒక విజువల్ డైరెక్ట్ గా మాకు చూపించారు వాళ్ళు. లేదండి, అది ఎవరి మొబైల్. ఆల్రెడీ నిన్న సాయంత్రం 4 గంటలకే మొత్తం పోలీస్ వాళ్ళు మొత్తం అందరి మొబైల్స్ తీసుకుని వెళ్ళిపోయినారు. సో అది ఎవరి మొబైల్ అనేది మాకు తెలియదు. చెప్పారా ఎలాంటి విషయాలైనా చెప్పారా పోలీసులు బయటకు మీకు? అసలు ఏముంది, సీసీ రికార్డ్ అయిందా లేదా? వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళే అడిగితే వాళ్ళే చెప్తారు. ప్రస్తుతానికి మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సరే ఇప్పుడు మీ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు కదా, అందులో ఏమైనా తీసుకెళ్లారు కాదు, వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాం కదండి. ఇప్పుడైతే అంతా నడుస్తున్నాయి సీసీ కెమెరాలు. ఇప్పటి వరకు హార్డ్ డిస్క్ వాళ్ళు కలెక్ట్ చేసుకోలేదా? తెలియదు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది లోపల నుంచి. నేనైతే ఇక్కడే ఉన్నాం, మేము మీతోనే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం వాళ్ళు యాక్షన్ ఏం తీసుకున్నారన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. సార్ మీరే కదా సార్ చెప్తున్నారు ఆల్రెడీ అందులో అసలు ఏమీ లేదు. అవైలబుల్ ఉందండి, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి తీసుకుని వెళ్ళచ్చు. DVR ఈజ్ అవైలబుల్, దే కెన్ కమ్ అండ్ టేక్ ఇట్. ఎప్పుడైనా తీసుకుని వెళ్ళచ్చు కదా, మేమేం కాదనట్లేదు కదా. సార్ ప్రధానంగా ఈ రోజు అక్కడ స్టూడెంట్స్ ధర్నా ఎందుకు చేస్తున్నారంటే ప్రీతి రెడ్డి అనే వ్యక్తిని నైట్ అదుపులోకి తీసుకుని నైటే మళ్ళీ ఆమెని బయటికి పంపించి ఇక్కడ యాజమాన్యం వేరే వ్యక్తితో పంపించేశారు బయటికి అంటూ కూడా ఒక క్లిప్ను కూడా మాకు చూపించారు.
సో అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు మరి ఇప్పుడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆమె మళ్ళీ ఎలా వస్తుంది ఇక్కడికి, ఈ క్యాంపస్ లోకి? పోలీసులు అదుపులో తీసుకున్నారన్నది కాదండి, ఆమెని టర్మినేట్ చేయమన్నది వాళ్ళ డిమాండ్. మేము కాలేజ్ మేనేజ్మెంట్గా మేము ఆమెను ఇమీడియట్గా టర్మినేట్ చేసాం ఇమీడియట్గా. సో ఆమెను టర్మినేట్ చేసిన తర్వాత ఆమెను వెళ్ళిపోమన్నాం. సో ఆమె వెళ్ళిపోయిందా, పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారనేది వాళ్ళ ఇదండి. సో ఆమె మీద ఆరోపణ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో మా దాంట్లో ఆమెను రిమూవ్ చేయమని ఉంది, కానీ పోలీసులకు ఏమి అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ వాళ్ళు ఎవరిని అదుపులో తీసుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి మేము చెప్పలేం కదండి. అంటే ఇప్పుడు ఆమె పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, ఆమెను సడన్ గా టెర్మినేట్ చేసేస్తే మరి తర్వాత ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తే? ఎవిడెన్స్ ఎట్లా డిస్ట్రాయ్ అవుతుంది? ఎవిడెన్స్ అంతా ఇక్కడే ఉంటుంది కదా. ఆమె టర్మినేట్ చేసాము. సో పోలీస్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రీతి రెడ్డిని మీరు కూడా పట్టిస్తారు పోలీసులకి ఖచ్చితంగా? మేము డౌటే లేదు. వాళ్ళకి కావాల్సిన అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చేస్తాం. అంటే తీసుకున్నారా మీ దగ్గర? ఆల్రెడీ డైరెక్టర్ గారి దగ్గర కలెక్ట్ చేసుకున్నారేమో, ఆయన అడగాలి. ఓకే. అంటే ఇంత సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగింది సార్, ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? పిల్లలు అన్న వాళ్ళు మా పిల్లలు అండి, మా పిల్లలు. మేము కూడా ఒక తండ్రి, మా డైరెక్టర్ గారు కూడా అమ్మాయి ఉంది, మాకు కూడా అమ్మాయి ఉంది. సో అమ్మాయిలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది మాకు తెలుసు. సో ఈ పిల్లలు మా పిల్లలు కాబట్టి 100% మేము సెక్యూరిటీ ఇస్తాము, వాళ్ళతో ఉంటాము. తల్లిదండ్రులు కూడా ప్లీజ్ దయచేసి మీరు ప్యానిక్ అవ్వకండి, ఆందోళన పడకండి, అంతా బాగానే ఉన్నది, ఇక్కడ మేము సెట్ చేస్తాము, ఏం లేదు అనేసి మేము భరోసా ఇస్తున్నాం. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, ఈ ఖచ్చితం ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా స్టర్న్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టరీత్యంగా వాళ్ళు తీసుకుంటారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మేము కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి ఆధారాలు దొరికితే పూర్తి బాధ్యత మీ యాజమాన్యందే. అది నేను చెప్పలేనండి ఇప్పుడు. రైట్, యాజమాన్యం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది, ఎవరిది బాధ్యత ఏంటి అన్నది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్లో పోలీస్ రిపోర్ట్ ఎట్లా ఇస్తారు, ఫర్దర్ ఎట్లా కేసు ప్రొసీడ్ అవుతుంది అనేది అది చూస్తుంది. సార్ కొంతమంది విద్యార్థులు బయట నుంచి వచ్చే సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు హాస్టల్ క్యాంపస్ లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, సో వాళ్ళపైన కూడా మీరు బెదిరింపు చర్యలు తీసుకుంటాము, మిమ్మల్ని 4 years ఇక్కడ ఉండాలి అని చెప్పి బెదిరిస్తున్నారు యాజమాన్యం అంటూ కూడా కొంతమంది చెప్పారు. మీరే అంటున్నారు బయట విద్యార్థులని. బయట విద్యార్థులు 4 years అంటే ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ ఇదే క్యాంపస్ కి చెందిన వాళ్ళు. సంబంధమే లేదండి. అసలు ఎవరు చెప్పారు? అది అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మా కాలేజీ మంచిగా ఎదగాలి, మంచి ప్లేస్మెంట్స్ రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి అనేసి మంచి ఇది పాస్ అవ్వాలని కోరుకుంటాం కానివ్వండి, మీరు ఇలా చేశారు అనేసి కోరుకోము, అది చేయం కదా. ఏదైనా కానీ ఇన్సిడెంట్ తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా దానికి మేము ఇది తీసుకుంటాం. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అటువంటిది ఏం లేదు. 200% మా పిల్లలు అంటే మా పిల్లలు, వాళ్ళని ఇటువంటివన్నీ పెట్టుకుని గ్రడ్జెస్ అని, టార్గెట్లు అని ఇవన్నీ తప్పండి, ఇవి వాస్తవం కాదు, అటువంటి జరగవు మా దగ్గర. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, మీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, రైట్ అండి, దానికి మేము సపోర్ట్ చేస్తాము, రైట్ అండి. ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం.